హన్వాడ మండలంలో వెంకటమ్మకుంట తాండా గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనాన్ని ఈరోజు మనం నూతన భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా మహిళా సంఘం భవనాన్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఈరోజు గ్రామాలలో గ్రామ పంచాయతీలలో భవనం లేనటువంటి గ్రామ పంచాయతీలను భవనాల నిర్మాణం, మహిళా సంఘాలకు కానీ అంగన్వాడీ భవనాలకు కానీ స్కూల్ టాయిలెట్స్ కానీ వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి ఆ నిధుల ద్వారా ఈ పనులు జరుగుతున్నాయో ఆ పనులను శాంక్షన్ అయినటువంటి వాటికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా శాంక్షన్ అయ్యి కంప్లీట్ అయిన వాటికి మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి విజయమ్మ గారు మరి ఈరోజు వారి యొక్క గ్రామ పంచాయతీ భవనంలో ఆమె పంచాయతీ గదిలో ఆమెని తన విధులు నిర్వర్తించడానికి ఒక ఆఫీస్ అంటూ ఈరోజు ఇక్కడ ఏర్పడింది. సో ఆ సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా శాసనసభ్యులు మరి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పట్టణాల్లో మున్సిపాలిటీ టౌన్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిధులతో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులన్నింటినీ కూడా ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా, ఎక్కడ కూడా ఆ లోటు లేకుండా వాటిని ఎప్పటికప్పుడు మరి సహకరించుకుంటూ వాటి పనులను సమీక్షించుకుంటూ నిధులు ఎక్కడైనా ఆగిపోయినటువంటి వాటిని వారు దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారు ఆ నిధులను విడుదల చేయిస్తూ ఈ యొక్క అభివృద్ధికి ఉన్న యొక్క నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో వారు తోడ్పడుతున్నారు. అదేవిధంగా పార్లమెంట్ మెంబర్గా నా యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలోని మహబూబ్నగర్ ఈ హెడ్ క్వార్టర్లో కూడా ఈ యొక్క హన్వాడ మండలమే కావచ్చు, మహబూబ్నగర్ రూరల్ మండలమే కావచ్చు, మహబూబ్నగర్ పట్టణమే కావచ్చు, టౌన్లోనే కావచ్చు, ఈరోజు అన్నింటిలో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క నిధులతో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకొని వాటిని ఒకవేళ యూటిలైజేషన్ సర్టిఫికేట్లు కంప్లీట్ చేస్తే మళ్ళీ నిధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు కలిసి మరి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మరి పార్లమెంట్ సభ్యురాలుగా నా యొక్క పూర్తి సహాయ సహకారం అందిస్తూ జరుగుతున్నాం. వారు కూడా యాజ్ ఎమ్మెల్యేగా వారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధి లక్ష్యంగా మరి ముందుకు పోతున్నటువంటి తరుణంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలో కూడా మరి ఈరోజు కలిసి పాలు పంచుకుంటున్నటువంటి సందర్భంలో కూడా అభివృద్ధికి ఒక గుడ్ మెసేజ్, ఒక సందేశాన్ని ప్రజలకు కూడా ఒక సందేశం, పార్టీలకు అతీతంగా వారు కాంగ్రెస్ పార్టీ, నేను బీజేపీ పార్టీ అయినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా ఎన్నికల సమయంలోనే ఆ పార్టీలు ఎన్నికల తర్వాత మన ప్రాంతానికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అభివృద్ధి దిశగా కలిసి ఈ అభివృద్ధిని మరి ముందుకు తీసుకెళ్లేటువంటి లక్ష్యంతో కలిసి మరి ముందుకెళ్తున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ఇరు పార్టీల వారు ఇక్కడ ఉన్నారు. అయినా గ్రామ అభివృద్ధి కోసం అందరు కలిసిమెలిసి ఇక్కడ పనిచేస్తున్న సందర్భంగా గ్రామ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీ ఆఫీస్ భవనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. అలాగే ఎన్ఆర్ఈజీఎస్ నిధులతోటి మహిళా సంఘం భవనాన్ని కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ గ్రామ స్థాయిలో ఏ గ్రాంట్ అయినా సరే, ఏ ఫండ్ అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం నుంచైనా కేంద్ర ప్రభుత్వం నుంచైనా ఉమ్మడిగా కార్యక్రమాలు చేసుకోవాలన్న ఆలోచనతోటి ఇక్కడ ముఖ్యంగా హన్వాడ మండలంలో అనేక కార్యక్రమాలను గౌరవ ఎంపీ గారితో కలిసి మేము ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కలిసి చేస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేకుండా గ్రామాల్లో చిచ్చు పెట్టి, వైషమ్యాలు పెట్టి, ఒకరి మీద ఒకరికి కుసిగొల్పి కేసులు పెట్టుకునే వాతావరణం ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా లేదు. మేము ప్రజల చేత ఎన్నికైనా, ఎమ్మెల్యేగా నేను ఒక పార్టీ నుంచి, ఎంపీగా వారు ఇంకొక పార్టీ నుంచి ఎన్నికైనా అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం, సమన్వయం చేసుకుంటూ ఉన్నాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నా, ఇక్కడ గౌరవ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నా. అందరి సమిష్టి కృషితోటి ఈరోజు మహబూబ్ నగర్ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. పట్టణానికి సంబంధించిన వర్క్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, తర్వాత భవిష్యత్తులో వచ్చే రింగ్ రోడ్డు కావచ్చు, అన్నిట్లో కూడా పరస్పర సహకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోటి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. అలాగే గ్రామాలలో కూడా ఎక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రూపాయి రావాల్సి ఉన్నా గౌరవ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే వారు ఆ విధంగా కృషి చేస్తూ ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి రూపాయిని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి తెస్తా ఉన్నాం. కనివిని ఎరగని రీతిలో మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలన్నది నా లక్ష్యం. నేను నాయకులకు, గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అభివృద్ధిలో పోటీ పడండి, నిధులు తేవడంలో పోటీ పడండి. పరస్పర సహకారంతో, ఒక సామరస్య భావంతో సామరస్యంగా గ్రామాల్లో వాతావరణం ఉండాలి. ఇటువంటి వాతావరణాన్ని మనం చెడగొట్టుకోవద్దు. గతంలో ఉన్న పరిస్థితులను మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పునరావృతం చేయొద్దు. మేము మా స్థాయిలో మేము పూర్తిగా కోఆపరేషన్ చేసుకుంటా ఉన్నాం అభివృద్ధి విషయంలో. అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా ఏ పార్టీ నాయకులైనా సరే కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు, రేపు ఎంపీటీసీ అవుతారు, ఇంకెవరో అందరూ కలిసి గ్రామ అభివృద్ధి కోసం కలిసికట్టుగా ప్రణాళికలు చేసుకోవాలి, కలిసికట్టుగా పనులు చేసుకోవాలి. దానికి మేము సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాం. వెంకటమ్మ కుంట తాండా గ్రామ పంచాయతీ అన్వాడ మండలు. ఈరోజు ఇంతకుముందు ఒక 6 రోజుల ముందు బీటీ రోడ్ ఓపెన్ చేసినాము. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చి బీటీ రోడ్ శాంక్షన్ చేసిండు. రోడ్ కూడా ఓపెన్ అయింది, నడుస్తున్నది పని. దాని తర్వాత ఈ బిల్డింగ్ నేను డిప్టీ ఉన్నప్పుడు, గతంలో డిప్టీ సర్పంచ్ ఉన్నప్పుడు కట్టినా. ఇప్పుడు ఏమో కంప్లీట్ అయిపోయింది. ఈ గ్రామ పంచాయతీకి వచ్చేసిన ఎమ్మెల్యేగా మన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు, డికేఆర్ ఎంపీ గారు ఇద్దరు వచ్చి ఓపెన్ చేసిండ్రు. దాంతోపాటు మహిళా సంఘాల బిల్డింగ్ కూడా ఓపెన్ అయింది. దానికి కూడా భూమి పూజ అయిపోయింది. అందరికీ ధన్యవాదాలు. ఇంకోటి ఈ కొన్ని దాదాపు 1 కోటి రూపాయల పని వరకు ఇచ్చిండు మనం ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీకి. ఇంతకుముందు నేను బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్లో చేరి 1 కోటి రూపాయల పనుల వరకు మనకు శాంక్షన్ అయింది. ఆ పని కూడా స్టార్ట్ అయింది. ఒక 20 లక్షలది సీసీ రోడ్ కూడా అవి పెద్ద లైట్లు, ఐనాక్స్ లైట్లు, అవి మహిళా సంఘాల బిల్డింగ్. ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారాలు.